జరిగిందక్క? ఇంత అర్జెంట్గా హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నావు? ఏం లేదు గాయత్రి, నేను వస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ్ని నిత్య కొట్టడం నేను చూశాను. ఏంటక్క, ఎవరినో నిత్య కుట్టడం ఏంటి? అసలు నిత్యకి ఇక్కడెవరు తెలుసు? అమెరికా నుంచి వచ్చానని చెప్పింది కదా, తన వాళ్ళెవరూ లేరని చెప్పింది కూడా. అవును గాయత్రి, అదే నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ పెద్ద ఆవిడ్ని కొట్టాల్సిన అవసరం నిత్యకేంటి? పైగా ఇంతకు ముందు నేను బాలాగారు ఆ పెద్ద ఆవిడ స్పృహ తప్పి పడిపోతే వాళ్ళింటికి తీసుకెళ్ళాం. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ తనకంటూ ఎవరు లేరని చెప్పారు. తనకున్న ఒక్కగానొక్క కొడుకు కూడా చనిపోయాడని చెప్పారు. వాళ్ళ అబ్బాయి ఫోటోని బాలాగారు చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్టుందని అన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పెద్ద ఆవిడికి నిత్యకి ఏదో కనెక్షన్ ఉందని నాకు అనిపిస్తుంది. అవును వదినా, మీరు చెప్తూ ఉంటే దీని వెనకేదో రహస్యం ఉందనిపిస్తుంది. లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉన్న నిత్య ఇక్కడ ఇండియాలో ఈవిడితో గొడవ పడ్డం ఏంటి? డాక్టర్, ఆ పెద్దావిడికి ఎలా ఉంది? ఆవిడకేం ప్రమాదం లేదు కదా? ఇప్పుడే ఏమీ చెప్పలేము. ఆమె తలకి బలమైన గాయం తగిలింది. 24 గంటలు గడిస్తే గాని మేమేం చెప్పలేం. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేం చూసుకుంటాం. కానీ మీరు మాత్రం ట్రీట్మెంట్ ఆపద్దు. అలాగే సార్. వదిన, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈవిడ ఖచ్చితంగా బ్రతకాలి. ఈవిడ బ్రతికితే ఆ నిత్య నిజ స్వరూపం ఏంటో మనకి తెలిసే అవకాశం ఉంది. అవును అనంత్ గారు, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల పెద్ద ఆవిడికి ఏమీ అవ్వకుండా బయటపడితే నిత్యకి తనకి మధ్య ఏం జరిగిందో, అసలు ఆ నిత్య ఎవరు ఏంటి అనేది మొత్తం మనకి తెలుస్తుంది. మన కుటుంబ సభ్యుల్ని బలి నమ్మించావరా? ఏమయ్యా, ఈ వాటర్ తీసుకుని బీపీ టాబ్లెట్ వేసుకో. ఇంత హ్యాపీ మూమెంట్ లో బీపీ టాబ్లెట్ ఏంటి? పడే అక్కడ పడే పడేసా పడేసా. ఏంటి నిత్య చిరాగ్గా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చావు? బయట నుంచి వచ్చింది కదా, దారిలో ఎవరైనా చిరాకు తెప్పించి ఉంటారు. అమ్మా మీరు ఆగండి. నిత్య, ఏమైంది? దారిలో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కనిపించింది. ఆవిడని తిట్టేసి వస్తున్నావా? ఆమెదో 4 మాటలు అనుంటుంది, దానికి నిత్య ఫీల్ అవుతూ ఉంది. కాదండి, మరేం చేసావు? ఆమె నన్ను తిట్టింది. నాకు కోపం వచ్చి కరెంటు గొడకేసి కొట్టాను. అమ్మో! ఒరే బీపీ 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 టాబ్లెట్. అమ్మో! అమ్మా అమ్మా అమ్మో! ఏంటి చంపేశావా? అమ్మా! ఏదో గుడికెళ్ళి టెంకాయ కొట్టేసినంత క్యాజువల్ గా చదువుతున్నావేంటమ్మా? అమ్మో! చూడ్డానికేమో ఇంతే ఉన్నావు, చేసే పనులు మాత్రం చాలా వైల్డ్ గా ఉన్నాయి. నిత్య, అసలేం జరిగింది? వామ్మో! పల్లీలు బఠానీలు తిన్నంత ఈజీగా మర్డర్ చేసేసింది వాసుకి. మనం ఈ పిల్లతో చేతులు కలిపేశాం. జాగ్రత్తగా ఉండాలి. అవునండి,
ఇదిగో అమ్మాయి, మేమెప్పుడైనా విసిగిస్తే మమ్మల్ని చంపేస్తావేమో. ఆ పని చేయకమ్మా. ఆంటీ అంకుల్ నేను అలా ఎందుకు చేస్తాను? నిత్య, నువ్వు బయటకెళ్ళి అంత పని చేసావు. నిన్నెవరైనా చూస్తే నీ పరిస్థితి ఏంటి? కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా. అవతల నీకు సంబంధించి చిన్న సాక్ష్యం దొరికినా నీ అంతు చూద్దామని త్రిపుర, గాయత్రి, అనంతులు ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ పోతుంటే వాళ్ళకి నీ అంతట నువ్వే దొరికిపోతావు. జాగ్రత్త నిత్య. నేను జాగ్రత్తగానే ఉన్నాను. ఆమె నన్ను చూస్తుందని నేను అనుకోలేదు. గుడ్ న్యూస్ రఫాని. అయితే మంచి ముహూర్తం చూసి శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమే ఆలస్యం. అవును పెదనాన్న, అన్నయ్య పేరు మీద మా సమక్షంలో చేయబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్. ఫణి, ఈ ప్రాజెక్ట్ని మీ అన్నయ్య కోసమైనా మీరిద్దరూ సక్సెస్ చేయాలమ్మా. ఫణిగాడు ఉండగా సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుందక్క? వాళ్ళ అన్నయ్య పేరు మీదున్న ఈ ప్రాజెక్ట్ ని ఫణి సక్సెస్ చేసేదాకా నిద్రపోడు. వీళ్ళేంటి నన్ను అంత కోపంగా చూస్తున్నారు? ఎలా చూసినా నన్ను ఏమీ చేయలేరు. ఆ పెద్దావిడ స్పృహలోకి వచ్చిన మరుక్షణం నీ గుట్టు బయట పెట్టి నిన్ను ఇంట్లో నుంచి తరిమి కొడతాను.